హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ శ్రావణి అండ్ దిస్ ఈస్ యష్. సో ముందుగా తన గురించి ఇంట్రొడక్షన్ చెప్పేస్తాను. ఈజ్ మై బెటర్ హాఫ్. సో బై ప్రొఫెషన్ తను వచ్చేసేసి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, నాట్ ఓన్లీ అడ్వైజర్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ ప్లానర్. తమ్నేలో చూసే ఉంటారు మేము ఏ టాపిక్ మీద మేము ముందుకు వచ్చామా అనేది. ఇంకా సోది లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ రోజు మనము మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాలి అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ కి స్టాక్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అది తెలుసుకుందామా? ఫస్ట్ స్టెప్ అనేది డన్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటుందో మీలాంటి నాలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఆ అమౌంట్తో స్టాక్స్ కానీ లేదా గవర్నమెంట్ బాండ్స్ కానీ పర్చేస్ చేసి ఒక పద్ధతిని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఈ కంపెనీ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ఏ కంపెనీ అయినా ఒక ఫండ్ మేనేజర్ని హైర్ చేసుకుని ఆ ఫండ్ మేనేజర్ ద్వారా ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసి ఆయన ఏ సెగ్మెంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, స్ట్రాటజీ బాగుంటుందో చూస్ చేసుకుని దాన్ని ఒక మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ముందు పెట్టి దాన్ని త్రూ సెబీ పర్మిషన్ తీసుకుని అక్కడ ఆమోదం పొందిన తర్వాతనే ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేది మన ఎన్ఎఫ్ఓస్ అనే స్కీమ్స్ లోకి మనకు ముందుకు వస్తుంది. సో ఈ ఎన్ఎఫ్ఓస్ ఎప్పుడైనా కానీ 10 రూపాయలతో స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి 15 రోజులు ఉంటుందండి. ఎప్పుడైనా ఒక లాంచింగ్ ఎన్ఎఫ్ఓ ఎప్పుడైనా 15 రోజులు ఉంటుంది. ఈ ఎన్ఎఫ్ఓ ఇన్వెస్ట్ చేయడం అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఎన్ఎఫ్ఓ రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా ఒక 1000 రూపాయలు కానీ లేదా 10,000 రూపాయలు కానీ ₹1,00,000 కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 10 రూపాయలతో జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎన్ఎఫ్ఓ పీరియడ్ క్లోజ్ అయిన తర్వాత 15 రోజుల వ్యవధి తర్వాత అది మళ్ళీ అందరికి కామన్ పబ్లిక్ కి మళ్ళీ ఓపెన్ లోకి వస్తుంది. అప్పుడు ఎన్ఎఫ్ఓ 10 రూపాయలు కాస్త ఈ 10 రూపాయలు 11 రూపాయలు 15 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కండిషన్ డౌన్ ఉంటే అదే 10 రూపాయలు కాస్త 8 రూపాయలు 9 రూపాయలు 8 రూపాయలు 7 రూపాయల లెక్క కూడా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో సెలెక్ట్ చేసుకునే స్ట్రాటజీ ఏంటంటే మన కామన్ స్ట్రాటజీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కానీ తక్కువ ఎన్ఏవీలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ ఆప్షన్. ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ కంపల్సరీగా మినిమం 3 years నెగిటివ్ లో వెళ్ళేటట్టుగానే చూడాలి. మీరు క్వశ్చన్ అడగచ్చు కదా, ఎందుకు నెగిటివ్ లోనే ఎందుకు వెళ్ళాలి, నా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడుతున్నాను అంటే నా ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్ లో వెళ్ళాలి వెళ్ళేదేంటి, ఎందుకు వెళ్ళాలి అనే కామన్ క్వశ్చన్ వస్తుంది. ఎస్ రైటే. సో ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ ధర ఇప్పుడు ₹1,00,000 ఉందండి. మీరు మీ చేతిలో ₹1,00,000 ఉంది అంటే అది మహా అయితే ఎన్ని గ్రాములు కొంటారు? ఒక 10 గ్రాములు కొంటారు, రైట్? సో ఇప్పుడు అదే గోల్డ్ ధర ₹80,000 పడింది అనుకోండి, మార్కెట్ డౌన్ కండిషన్ వచ్చి గోల్డ్ ప్రైస్ తగ్గింది. సో అప్పుడు ఎన్ని యూనిట్లు కొంటారు? 12 to 13 గ్రామ్స్ వస్తుంది, రైట్? ఈ 12 to 13 గ్రామ్స్ వాల్యూ పడిపోయింది కదా అని చెప్పి రేపు ఇప్పుడు ఆల్రెడీ ₹1,00,000 మార్క్ రీచ్ అయింది, మళ్ళీ అదే 80,000 ఉంటుందా? ఉండదు. సో అంటే మళ్ళీ ఆ ₹1,00,000 ఆ ఫ్లక్చుయేషన్ కి ఆ పాయింట్ రీచ్ అవడానికి టైం పడుతుంది. సో ఆ వన్స్ ₹1,00,000 పాయింట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొంచెం పెరిగింది అనుకోండి, మీ దగ్గర 12 to 13 గ్రామ్స్ కూడా వాల్యూ పెరిగినట్టుగా, అంటే 2 to 3 గ్రామ్స్ వాల్యూ ఎక్స్ట్రా యాడ్ అయినట్టుగా మీకు అమౌంట్. అలానే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారంటే మీకు ఎక్కువ యూనిట్స్ అనేది వస్తుంది. ఏది రైట్ టైం టు ఇన్వెస్ట్ అనేది మీరు చెప్తారా? సో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇది ఎస్ఐపికి అయితే మ్యూచువల్ ఫండ్స్ లో 3 రకాలు: ఎస్ఐపి, లంసమ్, ఎస్డబ్ల్యూపి. ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతి నెల సిస్టమాటిక్ గా మన అకౌంట్ నుంచి సెలెక్టెడ్ నెంబర్ ఏవైతే మనం రిజిస్టర్ చేసుకుంటామో ఆ అమౌంట్ మన అకౌంట్ నుంచి ఆ పర్టికులర్ డేట్ లో ఆ పర్టికులర్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. దీన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఒక పర్టికులర్ ఫండ్ లో, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సపోజ్ ఒక సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని నుంచి ఒక ప్రతి నెల కొంత అమౌంట్ లెక్కన మన అకౌంట్ లోకి డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ పడేదాన్ని అని విత్డ్రా చేసుకునే దాన్ని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. సిస్టమాటిక్ గా ఏ పర్టికులర్ డేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ పర్టికులర్ డేట్ లో కల్లా పడిపోతుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే డైరెక్ట్ ఫండ్స్ ఉంటాయి అండ్ ఇండైరెక్ట్ ఫండ్స్ కూడా ఉంటాయి కదా. సో దేంట్లో చేస్తే బెస్ట్ అని అంటావు? చెప్పు, సజెషన్స్ ఇవ్వు, మన ఆడియన్స్ కి సజెషన్స్ ఇవ్వు. దేంట్లో చేస్తే బెటర్ ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మీ ఊరు అనేది నీకు తెలుసు. ఎస్. మీ ఊరేంటి? వరంగల్. నీకు నీ చేతిలో కార్ ఉంది, మన ఇంట్లో కార్ అయితే ఉంది. సో ఇప్పుడు నీకు డెస్టినేషన్ మీ వరంగల్కి వెళ్ళాలి, నీకు డ్రైవింగ్ రాదు. సరే సార్, నీకు డ్రైవింగ్ వచ్చి అనుకుందాం ఎగ్జాంపుల్. నువ్వు కార్ వేసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపోతావు, రైట్? ఎక్కడ ఏ రూట్ లో వెళ్తే బెటర్ గా ఉంటుంది, ఏ రూట్ ఎక్కడ తీసుకెళ్తే షార్ట్ కట్ తొందరగా రీచ్ అవుతామని వరంగల్కి అనేది నీకు ఒక ఐడియా ఉంది. సో దాన్ని డైరెక్ట్ నీకు డ్రైవింగ్ వచ్చి నీ ఓన్ థాట్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది నీ ఓన్ స్పృహతో నువ్వు వెళ్తున్నావు, రైట్? దాన్ని డైరెక్ట్ అంటాం, రైట్? ఇప్పుడు నీకు వరంగల్కి వెళ్ళాలి ఉంది, నీ చేతిలో కార్ కూడా ఉంది, డెస్టినేషన్ తెలుసు నీకు, కానీ డ్రైవింగ్ రాదు. అప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి. ఆ డ్రైవర్ అంటే ఎవరు?
ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ పెట్టుకుంటాం కదా, వాళ్ళకి అంతే కదా. ఆల్రెడీ లైసెన్స్ అనేది ఉంటది కాబట్టి. కదా. సో మనం ఒక ప్రొఫెషనల్ Hire చేసుకుంటాము. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పర్సన్ ని నువ్వు హైర్ చేసుకుని ఆ పర్సన్ కి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక డెస్టినేషన్ పాయింట్ చెప్పి నువ్వు ఎంత టైం పడుతుంది అనేది నువ్వు క్లారిటీ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతావు, ఎస్ రైట్. ఆ డ్రైవర్ నేను టైం టు టైం ఒక 2 గంటల్లో లేదా 3 గంటల్లో వరంగల్ రీచ్ అయిపోతాను, ఒక క్లారిటీ ఉంటుంది, ఎస్ రైట్. ఇక్కడ నీ సేఫ్టీ కోసం ఒక డ్రైవర్ ని పెట్టుకున్నావు, నీ నీ లైఫ్ దీనికోసం. ఎందుకంటే నీకు డ్రైవింగ్ రాదు, నువ్వు డైరెక్ట్ గా వరంగల్కి వెళ్ళిపోతానంటే నువ్వు ఎవరికి గుర్తుతావో నీకేమవుతుందో ఎవరికి తెలియదు, అవును రైట్. అదే నువ్వు ప్రొఫెషనల్ పెట్టుకున్నావు అంటే నీకేం కాకుండా నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తూ ప్రాపర్ గా డ్రైవింగ్ చేసుకుంటూ టైంకి నేను డెస్టినేషన్ రీచ్ చేయించేవాడే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ ప్రొఫెషనల్ అడ్వైజర్ లేదా ప్రొఫెషనల్ డ్రైవర్. ఎస్ ఇక్కడ రెగ్యులర్ ఫండ్స్ లోకి మా లాంటి వాళ్ళ ప్రొఫెషనల్ అడ్వైజర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే సో యా, వై డైరెక్ట్, వై రెగ్యులర్, వై నాట్ డైరెక్ట్? సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో నీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటుందో నీ ఓన్ రీసెర్చ్ ప్లాన్ చేసుకుని దాని పేరు మీదే నువ్వు దిగుతావు, నీ ఓన్ రీసెర్చ్ చేసుకుని నువ్వు ప్లాన్ చేసుకుని దిగాలి. అవును సో అక్కడ ప్రాఫిట్స్ వస్తాయా లాస్ వస్తాయా అది కంప్లీట్ నీ మీద ఉంటుంది. ఎస్ సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వు బాగానే ఉన్నావు, నీకు ఏదో కొద్ద గొప్ప ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ జనరేట్ చేసింది పర్లా. ఓకే నౌ ఇమాజిన్ నౌ యూఆర్ నాట్ అవైలబుల్, యూఆర్ నాట్ దేర్, నువ్వు అసలు సిస్టమ్ లోనే లేవు. సిస్టమ్ అంటే ఆల్మోస్ట్ నీకు ఏదో జరిగింది, ఎవరు హెల్ప్ చేస్తారు? సో నీ ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఆ వాళ్ళకి స్ట్రీమ్ దీని మీద ఇది కొత్త, తెలియడం. ఆ స్ట్రీమ్ అనేది వాళ్ళకి చాలా కొత్త. ఎస్ ఆ స్ట్రీమ్ కొత్తగా చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, నీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, నీ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎట్లా ట్రాక్ చేసుకోవాలి. ఓకే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. చెప్పిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, చెప్పిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. ద్వారా మీరు వెళ్ళారనుకోండి, ఓకే నీకు ఏమైనా జరిగినా కానీ లేదా ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ అవన్నీ రిజాల్వ్ చేయడానికి ఒక అడ్వైజర్ అనేవాడు ఉంటాడు. ఓకే దానివల్ల సింపుల్ గా చెప్పాలంటే నష్టం కన్నా లాభం ఎక్కువ ఉంటుంది. ఓకే See, బట్ చాలా మంది ఏమనుకుంటారంటే డైరెక్ట్ ఫండ్స్ లో చేసుకుంటే మాకు వాళ్ళకి ఇచ్చే చార్జెస్ కూడా మాకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్ళిపోతాయి కదా see, ఇప్పుడు అని అనుకుంటారు. బట్ Yeah. దానికి ఏ వెనకాల mutual ఇంత ఉంటది అనేది ఎవరికి ఏ తెలియదు. మ్యూచువల్ ఫండ్ అయినా కానీ ఎన్ఐవిటీ స్టార్ట్ అయ్యేది 10 రూపాయలతోనే, అది Yes. డైరెక్ట్ అయినా రెగ్యులర్ అయినా. ఎస్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఎక్స్పెన్స్ రేషియో. ఓకే ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే 0.75 నుంచి 0.75 లేదా 0.8 రూపీస్ డైరెక్ట్ దీనిలో ఉంది. అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ ఆల్మోస్ట్ 1.5 నుంచి ఆల్మోస్ట్ 2.35 ఇస్ థ్రెషోల్డ్ లిమిట్ ఓకే వరకు పెడతారు. ఈ అమౌంట్ లో నుంచి ప్రాపర్ గా క్లయింట్ అంటారు ఆ కంపెనీస్ యొక్క ఫండ్ మేనేజర్ ఛార్జెస్ కానీ లేదంటే ఫండ్ ఎక్స్పెండిచర్ కానీ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అయినా కానీ స్టాఫ్ ఎక్స్పెండిచర్ అయినా కానీ లేదా అడ్వైజర్ ఎక్స్పెండిచర్ అయినా కానీ అన్ని దీంట్లో నుంచే వెళ్తుంది. ఓకే ఏజెంట్ కి సగటున ఆల్మోస్ట్ 1.1% నుంచి 1.3%, 1.35% వరకు రీచ్ వెళ్తుంది ఓకే పర్సంటేజ్. మీ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద స్టార్టింగ్ స్టేజ్ లో మహా అయితే మీరు మహా అయితే 10,000 రూపాయలు పెడతారు నెలకి అవును మాక్సిమం అనుకుందాం. ఎగ్జాంపుల్ మినిమం ఎంట్రీ ఇస్ 500. ఓకే 500 రూపీస్ నుంచి 1,000, 2,000, 3,000 మాక్సిమం 10,000 ఎగ్జాంపుల్ అంటే నేను తీసుకుందాం. చెప్పింది ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక 5,000 చేస్తున్నాను. సో 5,000 మీద మీకు వచ్చే కమిషన్ ఏంటంటే ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ ఈజీగా చేసుకోవచ్చు. ఏంటంటే రూపీస్ లలోనే ఉంటది కదా. ఎస్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ పీనట్స్ ఉంటుంది. కానీ మా స్ట్రాటజీస్ ఎలా ఉంటుందంటే మీ ఫండ్ ఎలా అయితే పెరుగుతుందో ఓకే నా రిటర్న్స్ కూడా దాని మీద మీ ఫండ్ Growth రిటర్న్స్ మీదనే మీద. ఉంటుంది, గ్రోత్ మీదనే ఉంటుంది. యా ఉండొచ్చు. సో మీరు డైరెక్ట్ చేసుకుంటే నాకు నచ్చదు. ఏ ఫండ్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఐడియా ఉంటుంది కదా. ఎస్ రెండోది ఒక్కొక్క మన ఇండియాలో దగ్గర దగ్గర 47 ఏఎంసీస్ ఉన్నాయి. ఈ 47 ఏఎంసీస్ లో ఒక్కొక్క ఏఎంసీకి కనీసం ఈక్విటీలోనే దగ్గర దగ్గర ఒక 20-30 స్కీమ్స్ ఉంటాయి. ఈక్విటీలో హైబ్రిడ్ లో ఒక 10-15 ఉంటుంది. ఓకే డెట్ లో ఆల్మోస్ట్ ఒక కొన్ని నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ అది కూడా ఒక 10-15 స్కీమ్స్ ఉన్నాయి అనుకుందాం. చాలా వరస్ట్ సినారియోలో ఒక 70 స్కీమ్స్ నుంచి దగ్గర దగ్గర 100 స్కీమ్స్ ఉంటుందో ఏ ఏఎంసీలు అయినా కానీ. ఓకే సో ఈ ఏఎంసీస్ లో నీకు తగ్గ ఫండ్ ఏంటి అని నీకెలా తెలుస్తుంది? రీసెర్చ్ చేసాం అనుకుందాం, కానీ ఎంత ఓపిక అనేది ఉండదు కదా మనకు రీసెర్చ్ చేయాలి అని అంటే. ఎందుకంటే దాని మీద మనది వేరు, మన బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటది. ఏదో నలుగురు చేస్తున్నారు కదా సో ఈ ఫండ్ లో పెడితే బాగుంటుందని Yeah. దాంతోనే మనం చాలా చేస్తాం. మంది రిలై అవుతుంది. ఓకే ఇప్పుడు ఇంత ముందు 2 సోర్సెస్ ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు ఇంకొక 3వ సోర్స్ కూడా అయింది. ఓకే ఫస్ట్ సోర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఏదైతే సర్చ్ చేస్తారో అది. సెకండ్ సోర్స్ గూగుల్. థర్డ్ Oh, yeah. సోర్స్ చాట్ జీపీటీ, ఓ ఏఐ. ఓకే సో ఈ వీటిలో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎగ్జాంపుల్ ఉన్నాడు, వాడు ఆల్రెడీ ఒక 5 ఏళ్ళ క్రితం వెనక ఇన్వెస్ట్ చేశాడు. సో అందుకని ఒక మార్కెట్ ఆ టైంలో మార్కెట్ డౌన్ ఉంది, ఇప్పుడు రేజింగ్ లో ఉంది, ఇప్పుడు నార్మల్ అయిపోయింది,
సో ఆయన రిటర్న్స్ బాగుంది. ఓకే సో ఇప్పుడు నువ్వు వెళ్ళి నాకు ఈ ఫండ్స్ లో ఈ ఫండ్స్ లో పెట్టి ఈ ఫండ్స్ లో పెట్టాలంటాడు. బట్ ఆయన పెట్టిన టైం సెన్సెక్స్ ఎంత ఉంది, ఆ రోజు ఎన్ఏవి ఎంత ఉంది, నువ్వు పెడుతున్న టైంలో ఎన్ఏవి ఎంత ఉంది, డిఫర్ మారుతుంది కదా. సో ఆ పర్టికులర్ ఫండ్ సజెస్ట్ చేశాడంటే అల్టిమేట్ గా లాస్ అయ్యేది ఎవరు? మనమే. నువ్వు. Yes. రైట్. రెండు గూగుల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ప్రెసెంట్ ఇన్ ట్రెండింగ్ అని చెప్పి వస్తుంది. అప్కమింగ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మాత్రమే మీకు వస్తుంది. రైట్. సో దానివల్ల ఎన్ఏవి సేవ్ అయితే ఉంటుందో ఎన్ఏవి ఆల్రెడీ మంచి రీచ్ లో పర్ఫార్మెన్స్ ఉన్న వస్తుంది. అది ఎగ్జాంపుల్ ఒక 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు ఉన్న 3000 రూపాయలు ఉన్న ఫండ్స్ మీకు గుర్తొస్తాయి. రైట్. సో ఆ వాటిలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. పర్వాలేదు షార్ట్ టర్మ్ కోసం, బట్ అదంతా మీకు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాదు. ఇంకోటి ఏంటి, ఏఐలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా ట్రెండింగ్, దానికి ఒక ప్రాంప్ట్ రాసి మరి స్పెసిఫిక్ గా ఇస్తాం. మినిమం దానికి ఒక ఏంటి, ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కానీ ప్రాపర్ గా నాకు కన్సిస్టెంట్ గా లాస్ట్ 3 years to 5 years 10 years సినారియోలో కన్సిస్టెంట్ రిజల్ట్ ఇచ్చేలాగా, అంటే క్వార్టర్ ర్యాంకింగ్ అని, లేకపోతే యాన్యువల్ ర్యాంకింగ్ అని, యాన్యువలైజ్ రిటర్న్స్ అని, సిఏజిఆర్, సిఐఎక్స్ఐఆర్ఆర్ అని అవన్నీ రాసి మరి ప్రాంప్ట్ ఇస్తాం. దాని ఆ ప్రాంప్ట్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇస్తుంది. సో ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్. సో నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత తీరా తెలిసిన తర్వాత నీకు ఒక విషయం మర్చిపోతారు మీరు, స్టాక్ ఓవర్లాపింగ్. స్టాక్ ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే ఒక కామన్ కంపెనీస్ లో ఒకటే కంపెనీ కాకుండా నువ్వు ఏ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకున్నా కూడా డిఫరెంట్ కంపెనీస్ అయినా డిఫరెంట్ స్కీమ్స్ అయినా కానీ ఇప్పుడు నేను ఏ అనే కంపెనీ బి అనే కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తానంటే బి అనే కంపెనీ, ఈ అనే కంపెనీ, ఎఫ్ అనే కంపెనీ కూడా బి మీదనే ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఆ బి అనేది కామన్ ఫర్ ఏ, బిసిఈ, డిఎఫ్ అనే కంపెనీస్ లో బి అనేది కామన్ కంపెనీ అయిపోయింది. సో అలా కాకుండా ఏ కంపెనీకి బి కంపెనీకి సి, ఈ కంపెనీకి వేరేది, ఇంకా అలా ప్లాన్ చేసుకుని చేశారు అంటే డైవర్సిఫికేషన్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓవర్లాపింగ్ ఏవైతే ఉంటుందో ప్రాపర్ టూల్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక మాట ఏంటంటే అందరూ స్టాక్స్ లలో పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా, వై మ్యూచువల్ ఫండ్స్ అనేసి కూడా చాలా మంది అనుకుంటారు. అంటే వాళ్ళు ఇమీడియట్ గ్రోత్ అనేది చూడాలి అని అనుకున్న వాళ్ళు స్టాక్స్ లలో పెడతాను అని అనుకుంటారు. బట్ స్టాక్స్ కి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో స్టాక్స్ ఎగ్జాంపుల్ సత్యం అనుకుందాం. సత్యం ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో స్టాక్స్ ఏ రేంజ్ లో సత్యం గారు ఉన్నంత టైంలో స్టాక్స్ బాగా పెరిగిపోయింది. కానీ ఆయన చేసిన స్కామ్ ఎఫెక్ట్ వల్ల దాని మొత్తం పేపర్ మొత్తం పోయింది. అంటే మధ్యలో టెక్ మహేంద్ర అనే కంపెనీ వాళ్ళు సత్యం షేర్స్ ని టేక్ ఓవర్ చేసినా కానీ వాళ్ళు ఇచ్చిన టైం లైన్, ఆ టైం లైన్ ప్రకారంగానే ఇది అయిపోతుంది. కొంతమందికి ఐడియా ఉంది టైం లైన్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో ఏంటని, కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పటికీ తెలియదు సత్యం అనే కంపెనీ ఇంకా ఉన్నట్టుంది అని, ఇప్పటికీ కూడా తెలియదు వాళ్ళకి. సో అదేమైంది, ఒకవేళ దాని గురించి ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు వచ్చారనుకోండి, అది మొత్తం మర్జ్ అయిపోయి అది వానిష్ సిస్టమ్ నుంచి వానిష్ అయిపోయింది. సో అలాంటి వానిష్ అయిన టైంలో అది ఈక్వల్ టు పీస్ ఆఫ్ పేపర్ తప్ప దేనికి పనికిరాదు. మానిటేషన్ దానికి ఏమి యూజ్ చేసుకోలేదు ఇంకా దాన్ని. రైట్. సో అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ లో షేర్స్ రిలేటెడ్ గా కొన్ని డిఫరెంట్ కంపెనీస్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ విప్రో, లేదా టీసీఎస్, లేదా ఎంఆర్ఎఫ్, లేదా హెచ్సిఎల్, లేదా నవరత్న, ఇది ఐడిఎల్, నవరత్న ఉంటాయి కదా, సో అవి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ షేర్ ప్రైస్ ప్రకారంగానే నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. నీకు మహా అయితే ఒక షేర్ ప్రైస్ వచ్చింది అనుకుందాం. అదే నీలాంటి నాలాంటి అడ్వైజర్ ఇన్వెస్టర్స్ అందరూ గ్రూప్ గా ఫామ్ అయితే ఓన్లీ హైదరాబాద్ లో 8 మంది అనుకుంటే వాళ్ళు తెలంగాణ మొత్తంలో ఉన్నారు, ఆంధ్ర మొత్తంలో ఉన్నారు, సౌత్ లో ఉన్నారు, నార్త్ లో, అంటే కంప్లీట్ పాన్ ఇండియాలో మొత్తంలో ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి ఒకటే కంపెనీకి ఆ పర్టికులర్ డేట్ కల్లా వచ్చినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అమౌంట్ వెళ్తుంది. ఆ అమౌంట్ తో నువ్వు కొనుక్కోవాలనుకున్న 10 షేర్లు బదులు దాంట్లో ఒక చంక్ దీంట్లో లెక్క ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో డైవర్సిఫికేషన్ అనేది జరిగిపోయింది. సో డైవర్సిఫికేషన్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టోరీ చెప్తా. మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అమ్మ ఉన్న టైంలో మీ ఇంటికి డోర్లకి తాళాలు అనే వర్డింగ్స్ ఉండవు. అవును, అప్పుడు ఎవరు కీస్ వేసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే దొంగలు ఉండేవాళ్ళు కాదు. అప్పుడంతా దొంగలు ఉండేవారు, ఈ రాజుల కాలం నుంచి దొంగలు ఉన్నారు కానీ భయం ఉండేది కాదు కదా. భయం ఉండేది కాదు, బట్ దొంగలైతే ఉండేవారు. రైట్. సో ఈ దొంగలు వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కువగా డిపెండ్ అయిన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ ఇదేంటంటే ఎకానమీ, ఫార్మింగ్. ఫార్మింగ్ నుంచి వచ్చిన డబ్బుల్లే అవి ఇంట్లో వాళ్ళ ఆవిడకి ఇస్తే వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, కోకుల డబ్బాలని, కుండల్లో గానీ, లేదా బియ్యం సంచుల్లో గానీ, అల్మార్లో గానీ, పరుపు కింద, దిల్లగల్లీవు, ఏవైనా కానీ వచ్చిన 100 అనాలు ఉన్నాయంటే
100 అనాలని కనీసం 10 జాగాల్లోనే రాసేది. ఎస్. సో 10 జాగాల్లో దొంగతనం ఎక్కువ జరిగేది ఆ టైంలో బాగా ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయేదంటే కిజోరీ కానీ అల్మార కానీ ఏదైనా కానీ. సో అది ఓపెన్ చేసుకుని వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ 10% ఆఫ్ ద 100 అనస్ అది మాత్రమే వెళ్ళిపోతుంది. ఇంకా 90% అమౌంట్ సేఫ్ జోన్ లో కొంత కొంత అమౌంట్ కొంత ప్లేస్లలో పెట్టారు కాబట్టి ఆ అమౌంట్ అనేది వాళ్ళకి మిగిలేది. ఒక దగ్గర లాస్ అయినా కూడా మిగతా అమౌంట్ అంతా అక్కడే ఉండేది కాబట్టి. సో ఆ కాన్సెప్ట్ ని మ్యూచువల్ ఫండ్స్ లో తీసుకొచ్చినప్పుడు ఓకే, డబ్బును ఇంకో సంపాదించే మెథడ్ కనుగొన్నారు. సో ఆ మూమెంట్ లో ఆ అల్మార్లో కానీ లేదా డిఫరెంట్ జాగాల్లో ఉన్నప్పుడు డబ్బుని సంపాదించలా. నీ డబ్బు సేఫే ఉంది కానీ డబ్బును సంపాదించట్లా. అదే ఇక్కడ డబ్బును సంపాదిస్తుంది. అది కూడా ఎలా అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి మీకు స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ చదువుకునే ఉంటారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సింపుల్ 14% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 14% లోనే ఉంటుంది. 15% కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీ అనే ప్రిన్సిపల్ యాడ్ అవుతుంది ఇక్కడ. సింపుల్ గా చెప్పాలంటే చిట్టీలు కానీ లేకపోతే ఉదాహరణ తీసుకుంటాం కదా, లోన్స్ తీసుకుంటాం బయట నుంచి, అక్కడ వాళ్ళు చేసేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తోనే వడ్డీ మీద వడ్డీ. నువ్వు టైంకి కట్టకపోతే ఏ డబ్బులైనా కానీ వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీ వేసి గుంజుకుంటారు, గట్టి డబ్బులు గుంజుకుంటారు. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకు చేయాలి, స్టాక్స్ కి మ్యూచువల్ ఫండ్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు కొంచెమైనా ఈ వీడియో ద్వారా మీకు అవేర్నెస్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, టేక్ కేర్.